తదుపరి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు మంచి ఉచ్చ స్థితిలోను బలమైన స్థితిలోను ఉన్నాడు. దానివల్ల ధైర్యము ఉత్సాహము పెరిగే అవకాశము, మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు యొక్క చదివే స్థితిని అంటే మీ యొక్క చదివే స్టైల్ని కనుక మార్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలను పొందుతారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి అనువైన కాలము ఈరోజు. ఉద్యోగస్తులకు మీ యొక్క యజమానుల మద్దతు లభిస్తుంది. పదోన్నతులు పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు స్థిరమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడులకు మంచి అనువైన కాలము. వాణిజ్య వ్యాపారులకు అంటే వాణిజ్యము పారిశ్రామిక రంగాల్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి మంచి పేరు తెచ్చుకోవడానికి ఈరోజు చక్కని అవకాశము. కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా తీసుకోవాలంటే కూడా ఈరోజు మంచి రోజు. అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపుతో పాటు మంచి మంచి ఆఫర్స్ రావడం కూడా జరుగుతుంది. ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క స్కిల్స్కి మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు సభల్లోనూ సత్కారాలు సన్మానాలు విశేషమైన గౌరవాలు సంఘంలో పొందుతారు. దానితో పాటుగా మంచి ఆకస్మిక లాభాలు ధనలాభాలు గోచరిస్తున్నాయి. అయితే చేతి వృత్తుల వారికి కొత్త కొత్త ఆర్డర్స్ మీరు అందుకుంటారు. తద్వారా లాభాలు పొందుతారు. ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార నియమాలను కూడా మీరు పాటించాలి. కుటుంబంలో కనుక చూసినట్టయితే పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అది వివాహానికి సంబంధించిన ప్రయత్నాలైనా లేదా సంతానం కోసం చేసిన ప్రయత్నాలైనా విజయాన్ని తెచ్చిపెడతాయి. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే మీ అభిప్రాయాలతో మీ యొక్క పథకాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ ప్రజలకి మంచి మద్దతు మీకు లభిస్తుంది. అంటే వారు దాన్ని ఇష్టపడతారు. వారి యొక్క అభిమానాన్ని మీరు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయం చదవడంతో పాటు నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు కనుక చేయించుకున్నట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యారాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల మీ రాశికి విశేషమైన ఫలితాలను స్వామివారు అందజేయబోతున్నారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ర్యాంకులు వస్తాయి. విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు లాభాల పరంగా కొత్త ఒప్పందాలు తీసుకోవటానికి ఇది ఈ రోజు చాలా మంచి రోజు. వ్యాపార విస్తరణకు కూడా ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు పెట్టుబడులు సత్ఫలితాన్ని ఇస్తాయి. కొత్తగా పంట వెయ్యాలనుకుంటే ఈ రోజు ప్రారంభించుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మంచి డిమాండ్ రావడం వల్ల అంటే మీ యొక్క ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరగడం వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు యంత్రాలను నిర్వహించడంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల కార్మికులు నష్టపోయే అవకాశం కనబడుతోంది. వారి పట్ల శ్రద్ధ, యంత్రాల పట్ల జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు అందుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపుతో పాటు పారితోషికం పెరుగుతుంది. అవకాశాలు కూడా పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి ఆదాయానికి తగిన అంటే మీ యొక్క కష్టానికి తగిన ఆదాయాన్ని మాత్రమే మీరు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ఏమి ఈ రోజైతే మీకు వచ్చే అవకాశం లేదు. కుటుంబ పరంగా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. బంధుమిత్రుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా సమస్యలు అనేవి ఏవీ లేవు. గతంలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళు ఆరోగ్యం చిక్కునే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మీ యొక్క అభివృద్ధి పట్ల కొన్ని విమర్శలను పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. దాన్ని మనసుకు మాత్రం తీసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయడంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన కనుక చేయించుకున్నట్టయితే గ్రహ సంబంధిత దోషాలు కానీ లేదా నరదృష్టి ప్రయోగ దోషాలు కానీ పోగొట్టుకునే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి
తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు బలమైన స్థానంలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాడు. విద్యార్థులకు ఉన్నత విద్యార్థులకు ప్రోత్సాహకరమైన రోజుగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మీకు గౌరవం పెరగడంతో పాటు కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు దక్కే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు కొత్త భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. పెట్టుబడులు కూడా మంచి లాభాలను తెచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులను ఈ రోజు ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి మెరుగవుతుంది. దానికి తగిన ధర పలికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాణిజ్యం వారికి కనుక చూసినట్టయితే మార్కెట్లో మీ యొక్క ఉత్పత్తులకు మంచి డిమాండ్తో పాటు రేటు కూడా పెరిగే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి మీ ప్రాజెక్టులు గణనీయమైన పురోగతిని సాధిస్తాయి. ఐటీ రంగం వారు కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం మంచి అవకాశాలు అందుకుంటారు. కొత్త కంపెనీల్లో ఆఫర్స్ అందుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. చేతి వృత్తుల వారికి నూతన ఆర్డర్స్ వచ్చి తద్వారా ఆదాయంతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య స్థితి చూసినట్టయితే మానసిక ప్రశాంతత లేకపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురి అయ్యి నిద్రలేమితో పాటు చిరాకులు కలిగే అవకాశం ఉంది. మీ ఆహారం పట్ల కానీ వ్యవహారం పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. శుభవార్తలు వింటారు. రాజకీయ పరంగా మీ యొక్క ప్రణాళికలు మీ యొక్క పథకాలు విజయవంతం అవుతాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, మీరు తప్పనిసరిగా నవగ్రహ ఆలయాలను సందర్శించడంతో పాటుగా యథాశక్తి అక్కడ ఏవైనా మీరు పూజలు చేసుకోవడం కానీ దాన ధర్మాలు చేసుకోవడం కానీ జరిగినట్టయితే కనుక మీకు మీ జాతక పరంగా ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి కుజుడు మకర రాశిలో బలంగా ఉన్నాడు. విద్యార్థులకు మంచి ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులకు మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి. వ్యవసాయదారులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వాణిజ్యం రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థాయి కాంట్రాక్ట్లను మీరు పొందుతారు. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి నూతన యంత్రాలు కొనుగోలుకు ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టుల మీద కొత్త టెక్నాలజీ మీద మీరు దృష్టి పెట్టండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు సామర్థ్యానికి మంచి అవకాశాలు వస్తాయి. చేతి వృత్తుల వారికి మీ యొక్క ఉత్పత్తుల మీద డిమాండ్ పెరిగి ధర పెరిగి లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు గోచరించట్లేదు. కుటుంబ పరంగా మంచిగానే ఉంది. శుభవార్తలు వింటారు. మీ నిర్ణయాలకు మద్దతు లభిస్తుంది. రాజకీయ పరంగా చూసినట్టయితే మీకు ప్రతిష్ట పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలతో పాటు పదవులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకొని స్వామి వారికి మీ పేరు మీద కనుక పూజ చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.